చిన్నగా ఉన్నప్పుడు అబద్ధం ఆడరాదంట అని మా బడి గోడల మీద రాసేటోళ్ళు. అబద్ధం ఆడితే ఆడపిల్లలు పుడతారా అంటారు. మా అమ్మ కూడా తిట్టేది. ఒకరోజు బడికి రాలేదు ఎందుకంట అని పంతులు అడిగితే అబద్ధం చెప్పిన గంటే మా సారు నాకు గోర కురిసేపిచ్చిండు. పొద్దున్న దాకా క్లాస్ రూమ్ ముంగట్నే ఉంచిండు. గసొంటిది మంత్రితానం చేస్తున్న పెద్ద సారు మంత్రి లేక ఉండేటందుకు అబద్ధం చెప్పిండంట. నేను అంటలేను, అందరు అంటుండ్రు. కావాలంటే చూడుండ్రి. స్పీకర్ గారికి నేను నా శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తూ వారికి ఒక లేఖ పంపించడం జరుగుతుంది. డిసెంబర్ 16వ తారీఖు నాడు గీ ముచ్చట చెప్పి రాజ్ భవన్ లా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు తలసాని సీనన్న. ఇక గప్పటి సంధి ఎవ్వరు అడిగినా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా స్పీకర్ సార్ తన పెండింగ్లు ఉన్నదని చెప్పుకుంటొచ్చిండు. ఇంతకినే రాజీనామా చేసిండా ఒట్టిగానే అంటున్నాడా అని డౌట్ వచ్చి కాంగ్రెస్ లీడర్ గండ్ర వెంకట రమణారెడ్డి సారు సమాచార హక్కు చట్టం కింద అసెంబ్లీ ఆఫీస్కు దరఖాస్తు పెట్టిండు. తలసాని రాజీనామా కాగితం మాకు ముట్టలేదు అని చెప్పిండ్రట అసెంబ్లీ ఆఫీసర్లు. అంతేనా సారు? శ్రీనివాస్ యాదవ్ గారి చేత రాజీనామా చెప్పియాల. ఇక దొరికింద్రా సాన్సు అనుకుంటా పతిపచ్చాల పార్టీలన్నీ ఏకమైనాయి మంత్రి తలసాని సీనన్న మీద. శ్రీనివాస్ యాదవ్, కేసీఆర్ గారు, గవర్నర్, స్పీకర్ గారు నలుగురు బాధ్యత వహించాలి. కానీ కొందరు అంటారు రాజీనామా చేసిండు స్పీకర్ సార్కు పంపిండు కానీ ఆ కాగితం ఇంకా ఆఫీసర్లకు అందనట్టున్నది అని. అంటే స్పీకర్ సార్ తానున్నదనే ముచ్చట తెలియక ఆఫీసర్లు మాకు అందలేదని చెప్పిండ్రని అంటున్నారు. మరి నిజంగానే రాజీనామా చేసిండా చేయలేదా అనేది ఏ నెల సంధి మంత్రి కొలువు చేస్తున్న సీనన్ననే చెప్పాలి. సార్ ఎప్పుడు నోరు తెరుస్తాడో నిజం ఎప్పుడు బయటకు వస్తుందో చూడాలి.